నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చే వరకు ఈ గవర్నమెంట్ కంటిన్యూ అవుతుంది. ఆ మాత్రం ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేయడం లేదా? డ్రింకింగ్ వాటర్ ఎవరు చేస్తారు? బాధ్యత లేదా? అడగరా పబ్లిక్ నన్ను? పనులు కాకపోతే ఎవరిని అడుగుతారు? ఎలక్షన్ దీనికి సంబంధం ఏంటి? అంటే వాళ్ళకి ఏదో ఒకటి పెట్టుకొని తిరగాలి, ఏదో ఒకటి మాట్లాడాలి, అడ్డుదొడ్డంగా మాట్లాడాలనే ఆలోచన తప్ప వాళ్ళకి ఏమి మేము వచ్చేస్తున్నాం అని చెప్పుకుంటూ ఇంక ₹4 ఎక్కువ డబ్బులు వసూలు చేసుకోవాలని. ఎక్కడికి వచ్చేస్తారండి? ఏమొచ్చేస్తారు? దేనికి ఇలాంటి ఆయాసం ఎందుకు ఊరికి అనవసరంగా లేనిపోయిన ఆయాసం పడుతున్నారు తప్ప. అంటే ఇక్కడ ఈ రాష్ట్రంలో ఎవరు లేకపోతే ఎవరు పని చేస్తారండి? వీళ్ళు హాలిడేకి వెళ్ళిపోతారు, హైదరాబాద్కి వెళ్ళిపోతారు, ఎక్కడో కూర్చుంటారు, ఇక్కడ కూర్చొని మాట్లాడతారా? బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు. ప్రజలు ఏమైనా పర్లేదు అనుకుంటున్నారు. మీరు చూస్తారు కదా, ఇప్పుడు నేను 1 month వేరియస్ కారణాల వల్ల చూస్తే స్లిప్ అయింది, అవుతుంది. అది కూడా ఆఫీసర్స్ పట్టు వదలకుండా ఆ మాత్రం చేశారు కాబట్టి లాక్కొచ్చారు, కాబట్టి ఇంకా స్లిప్ అయ్యేది. 1 స్లిప్ అయితే ఏమవుతుంది? ప్రాజెక్టే దెబ్బతినే పరిస్థితికి వస్తుంది. నేను రివ్యూ చేయకూడదని ఎవరి ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడం వరకే వాళ్ళ బాధ్యత. న్యూ పాలసీస్ తీసుకోకూడదు. ఇది న్యూ పాలసీస్ కాదు, ఇవన్నీ రొటీన్ అడ్మినిస్ట్రేషన్. వీఆర్ ఎంపవర్డ్, వీ హ్యావ్ టు డూ దాట్. అంతేగాని రొటీన్ అడ్మినిస్ట్రేషన్ మేము చేస్తామంటే గుర్తున్నీళ్ళు మాటల్లో. అంటే ఎలక్షన్ కమిషన్ ఉదాసీనతకి ఇవన్నీ కలిసి వస్తాయి. రియల్ టైంలో టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ వచ్చిన తర్వాత, మేము కూడా పోయి చెప్పి వచ్చిన తర్వాత, ఒకటి అర్జెంట్ పోలింగ్ కానీ లేకపోతే రీపోలింగ్ కానీ. అర్జెంట్ పోలింగ్ ఎక్కడైతే మీ ఫాల్ట్ వల్ల 2 గంటల తర్వాత మీరు పోలింగ్ స్టార్ట్ చేసి టెక్నికల్ డిఫెక్ట్స్ వల్ల దానిపైన మీకు ప్రాబ్లం వచ్చినప్పుడు మీ బాధ్యత అది. 2 గంటల పైన అయితే ఈరోజు నేను అదే దేశం అంతా కూడా ఎడ్యుకేట్ చేస్తున్నాను. ఎన్నికల కమిషన్ ఒకటైతే ఒప్పుకున్నారు, మాల్ ఫంక్షనింగ్ జరిగిందని. మాల్ ఫంక్షనింగ్ జరిగింది అన్నప్పుడు, డిస్ఫంక్షనింగ్ అయినప్పుడు ఎవరు రెస్పాన్సిబుల్? మీరు అవునా కాదా? ఎందుకు మీరు ఎన్నికలు సక్రమంగా కండక్ట్ చేయలేకపోయారు? రెండోది ఈరోజు నేను దేశమంతా కూడా చర్చనీయాంశం చేశాను. ఈరోజు మనం చూస్తే ఈవీఎంలు మాల్ ఫంక్షనింగ్ అని ఒప్పుకొని, అదే మరిగా తెలంగాణలో ఏదైతే 25 లక్షల ఓట్లు తీసేస్తే దానిపైన సారీతో సరిపెట్టి కోర్టు పైన రెమెడీ రాకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసి, ఆంధ్రప్రదేశ్కి వస్తే 7,50,000 ఓట్లు తీసేయాలని కుట్రమని మీ దగ్గరకు వచ్చి తెలుగుదేశం పైన కంప్లైంట్ చేసి వాళ్ళు ఇక్కడికి వచ్చి తీసేస్తే తెలుగుదేశం పార్టీ దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని గవర్నమెంట్ కూడా సిట్ వేసి వాళ్ళందరిపైన యాక్షన్ తీసుకోమని చెప్పి ఆదేశాలు ఇచ్చిన తర్వాత మీరు ఐపీ అడ్రస్ మేము ఇవ్వలేమని మీరు చెప్పే పరిస్థితికి వచ్చారు. ఐపీ అడ్రస్ మీరు ఇవ్వలేకపోతే ఎందుకు ఆన్లైన్లో ఈ పిటిషన్ తీసుకున్నారు? ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్. తప్పు చేస్తే ఈజ్ లయబుల్ ఫర్ ప్రాసిక్యూషన్. మీరు పెట్టారు, ప్రాసిక్యూషన్ కూడా పెట్టారు. మీరు ప్రాసిక్యూషన్కి పెట్టి చట్టాన్ని ఉల్లంఘించిన తర్వాత కనీసం వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడానికి మాకు చేతగాలని చేతులు ఎత్తేస్తే ఏ విధంగా సమర్థించుకుంటారు మీరు? స్ట్రైట్ క్వశ్చన్ ఐఎమ్ ఆస్కింగ్ దామ్. దీనికి మీ ఆన్సర్ ఏంటి?